నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం పవర్ ఆఫ్ న్యూమరాలజీ దగ్గర ఉన్నాం. ఎవరో కాదు, కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా నాన్న. సార్ ఇప్పుడు పేర్లు చాలా విధాలు నడుస్తూ ఉంటాయి. సో నాకు కావాల్సిన ఎం లెటర్ పేరు పెట్టుకున్న వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, వాళ్ళ స్టోన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ లెటర్లు ఏమన్నా మార్చుకునే అంటే వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంటారు సార్? నాన్న, ఎం స్టాండ్స్ ఫర్ మనీ. ఓకే, లక్కీ లెటర్ ఇది. ఓకే. ఈ ఎంకి అధిపతి రాహు. ఓకే. సో రాహుకి ఏం తెలుసు అంటే కష్టపడే తత్వం తెలుసు, నాలెడ్జ్ ఉంది, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉంది. యూజువల్గా ఎలా ఉంటారంటే వీళ్ళు డౌన్ టు టాప్ వెళ్ళిపోతారు. సో ఎం లెటర్ వాళ్ళు తండ్రి చాట్ కొడుకులుగా ఉంటూ, ముఖేష్ అంబానీ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తండ్రి చాటు బిడ్డలుగా ఉండి నేర్చుకుంటారు, తండ్రిని గమనించుకుంటారు. దే విల్ లెర్న్ ఎవ్రీథింగ్ సీయింగ్ హిస్ ఫాదర్. వీళ్ళ ఫాదరే హీరో ఎం లెటర్ వాళ్ళకి. అది మనోజ్ కావచ్చు, మహేష్ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఎం. దే విల్ టేక్ దేర్ ఫాదర్ యాజ్ ఎ హీరో అండ్ లెర్న్ దేర్ లైఫ్ స్టోరీస్, హౌ టు బిగిన్ ద లైఫ్ అండ్ హౌ టు మేనేజ్ మనీ. ఎం స్టాండ్స్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ అర్నింగ్ మనీ. సో ఎంకి సంఖ్యాబలం 4. సో 4 అంటేనే కుబేరుడు, కుబేర సంఖ్య. కాలు మీద కాలు వేసుకునేవాడు 4. ఈ కాలు నాది, ఈ కాలు నాది అన్నట్టు 4 ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకే రిలయన్స్ నంబర్ 40. 40 అంటే 4 + 0 = 4. రిలయన్స్ గంటకు 90 కోట్లు సంపాదిస్తుంది. సో ఎంకి 4 వాల్యూ. వీళ్ళకి హానెస్టీ చాలా ఇంపార్టెంట్. వర్క్ కొంచెం స్లోగా చేస్తారు, మహేష్ బాబు సినిమాలాగా కొంచెం స్లోగా ఉంటాయి, బట్ పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఎవరైనా చూస్తే తప్పులు ఎతకలేరు, చెప్పలేరు. సో దే విల్ డూ వర్క్ ఎ బిట్ స్లో బట్ పర్ఫెక్ట్లీ. సో కొన్ని పేర్లు చెప్తాను ఎంతో సక్సెస్ఫుల్ వాళ్ళు. అంటే వీళ్ళంతా ఒక చరిత్ర. మోహన్ లాల్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, మమ్మూటీ కావచ్చు, మణి శర్మ మంచి మ్యూజిక్ డైరెక్టర్, ముఖేష్ అంబానీ, మురళీమోహన్ గారు జైబేరీ ఆర్ట్స్, మోహన్ బాబు గారు, మమతా బెనర్జీ, మహాత్మా గాంధీ అండ్ మనీష్ పాండే. సో ఈ ఎంతో కంపెనీస్ పెట్టుకుంటే డబ్బుకి లోటే ఉండదు. బెస్ట్ కంపెనీ వచ్చి ఎంఆర్ఎఫ్. సో చెన్నైలో స్టార్ట్ అయింది. మొనాకో, మెక్డొనాల్డ్స్, మారుతి సుజుకి. సో కార్ బిజినెస్ సగం బిజినెస్ వాళ్ళే ఉంటుంది. తక్కువ కాస్ట్, ఎక్కువ మైలేజ్. మన వాళ్ళు మైలేజ్ అడుగుతుంటారు కాబట్టి 20 or 18. సో మారుతి వాడు మైలేజ్ బ్రహ్మాండం. సో ఎంజీ హెక్టర్, మాంగళ్యా శారీస్, ముగ్ధా, మెర్సిడీస్ బెంజ్, మహేంద్ర ట్రాక్టర్స్ అయిపోయినాయి, మహేంద్ర కార్లు అన్ని సక్సెస్. సో మైక్రోసాఫ్ట్, మెట్రో, మ్యాక్స్, మ్యాన్ కైండ్ మెడిసిన్స్, సో ముత్తూట్ ఫైనాన్స్, మలబార్. సో దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ అండి. సో ఈ ఎంతో ఉంటే బిజినెస్ పెట్టుకుంటే డబ్బు ఎలా లాగాలో తెలుసు, ఎంలో ఉంటే ఎలా సంపాదించాలో తెలుసు. సో ఎం వాళ్ళు ఏమంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళు ఎలా పైకి రావాలని తపన ఉంటుంది, హై గ్రాస్పింగ్ పవర్. ఏ పరన్నా చూసి నేర్చుకోగలరు. అంటే పని రాదు అని చెప్పరు, గమనిస్తారు, నేర్చేసుకోగలరు. ఏకసంతాగ్రహీలు, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ, హానెస్ట్, ఫ్రెండ్స్తో చాలా బాగుంటారు, ఓపెన్గా ఉంటారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా బయట వాళ్ళకి కాదు, ఫ్రెండ్స్ సర్కిల్లో హెల్ప్ చేస్తారు. అండ్ కొంత ఎమ్లు ఏమంటే తెలిసినోడికి చేస్తాడు, తెలియనోడికి చేస్తాడు దాన ధర్మాలు. కొంతమంది ఎం వాళ్ళు అంటే ఒక 5 to 10% వాళ్ళు స్పెషల్ పీపుల్, హెల్పింగ్ ఎనీబడి హూ నీడ్స్ హెల్ప్, లైక్ మహేష్ బాబు. సో ఎం వాళ్ళు ప్రతి అడుగులో గెలుస్తుంటారు. బట్ ఎం ఉండి పేరు 4 letters ఉంటే 4 అక్షరాలు కష్టాలు ఉంటాయి. ఎం ఉండి 5 letters ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 letters ఉండొచ్చు. 8 to 9 letters ఉంటే ఎం లెటర్ ఉండి కష్టాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ 10 letters, 11 letters ఘన విజయాలు సాధిస్తారు ఎం వాళ్ళు. సో ఎం వాళ్ళకి లక్కీ నంబర్ 4, లక్కీ కలర్ బ్లూ కలర్, బ్రౌన్ కలర్ అండ్ యాష్ గ్రే కలర్. అద్భుతంగా ఉంటాయి. రెడ్ బ్లాక్ ధరించకూడదు. రెడ్ వేసుకున్నా బ్లాక్ వేసుకుని ఎం వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి. కొన్ని చెడు వ్యసనాలకు బానిసలయ్యే ఛాన్స్ రెడ్ బ్లాక్ ఎక్కువ వేసుకుంటే. అదర్వైజ్ ఎం ఇస్ ఏ నంబర్ ఫర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, బాండేజ్ ఎక్కువ ఉంటుంది, పిల్లల్ని బాగా చూసుకుంటారు, పేరెంట్స్ని బాగా చూసుకుంటారు. అండ్ దే విల్ వాంట్ టు గో టు జర్నీస్ ఎవ్రీ 1 year, ఒక 1 week 10 days అలా వెకేషన్స్కి వెళ్ళడం, లాంగ్ టూర్స్ వెళ్ళడం కూడా ఎం లెటర్ స్పెషాలిటీ. సో ఎం వాళ్ళకి గోమేధికం మోర్ దెన్ 3 carats ఇన్ సిల్వర్ మెడలో వేసుకుంటే పనులు స్లో ఏది వేగవంతం, స్లో కాకుండా ఫాస్ట్గా అయ్యేలాగా, అడ్డంకులు తొలగిపోయేలాగా
ఈ గోమేధికం దారి చూసుకుంటుంది. అండ్ దే షుడ్ నాట్ వేర్ పగడం ఆర్ పగడం కానీ నీలం కానీ ధరించకూడదు. ఓకే. వీళ్ళు పనులు స్లో అయిపోతాయి. సో ఎం వాళ్ళకి ఈ ఆగస్ట్ నుంచి కూడా చాలా బాగుంటుంది. సో ఆగస్ట్ సెప్టెంబర్లో కొంచెం పనులు స్లో అవుతాయి, బట్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లెటర్ ఎం వాళ్ళకి చాలా బాగుంటాయి. ఎం ఉండి పేరులో 12 నంబర్ ఉండకూడదు, 13 నంబర్ ఉండకూడదు, 16 ఉండకూడదు, 18 ఉండకూడదు, 19, 27, 31, 33 ఈ 8 నంబర్స్ లేకపోతే ఎం వాళ్ళని ఆపే శక్తే లేదు. ఓకే. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ బేసిక్గా? అంటే పేరు వైబ్రేషన్స్ చెక్ చేసుకొని పేరులో మంచి నంబర్స్ ఉంటే ఎం వాళ్ళని ఆపే శక్తి ఏ శక్తికి లేదు. ఓకే. అంటే దైవశక్తి వీళ్ళు వెనక ఉన్నట్టు. ఓకే. అంటే నంబర్స్ ఎలా ఉండాలి? ఎం వాళ్ళకి 5 నంబర్ ఉండాలి లేదా 1 నంబర్ ఉండాలి. మోహన్ బాబు ఇస్ 37 నంబర్, ఓకే. ఆయన 19th పుట్టారు, తిరుగులేదు. సో మోహన్ లాల్ పేరులో 5 నంబర్, 5 అంటే స్టార్ ఇస్ బాన్. ఓకే. సో 5 అంటే ఏం చేస్తుంటే పంచభూతాలు దీవెనలు వచ్చేలాగా. ఓకే. మహేష్లో 23, మహేష్ బాబులో 34 అంటే 7 సముద్రాలు దాటాలి పేరు. సో దిల్ బి లైక్ స్టార్స్ ఫర్ ఎవర్. దిల్ బి లుకింగ్ యంగ్, డైనమిక్ అండ్ హార్డ్ వర్కింగ్. తో దిల్ ఆల్వేస్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. ఓకే సార్, వీళ్ళు సంప్రదించాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? నానా నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. మీరు వాట్సాప్ చేస్తే 24 hours కాబట్టి వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ చేసాను చూసుకోలేదు. సో దయచేసి కాల్స్ చేయొద్దండి, రిప్లై పెట్టద్దండి. 24 hours రిప్లై ఇస్తాను. ఇలా అయితే ఎవరికైనా మా ఆఫీస్ 38 years ఆఫీస్. మేము 2002లోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము. ఆయన అద్రిందయ్య చంద్రం, టాటా, బిర్లా, లైలా, ఎమ్మగల్ల, మళ్ళా మొదలైంది. చంద్రనాథ్ బొమ్మనా సిస్టర్స్, డమ్మరకం పెద్ద డైరెక్టర్ ఆయన. సో బోయపాటి సీన్కు 2006లో శ్రీవాస్, గివెన్ టు లాట్ ఆఫ్ టాప్, శేఖర్ మాస్టర్, ఆల్ అవర్ క్లయింట్స్. ప్రతి ఒక్కరు బాగుండాలి, పేరులో బలం తెలుసుకోవాలి. బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. పర్సనల్ కలవలేము, యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం. రాంగ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.